మీ అందరికీ వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు. మనం ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే శీర్షికలో మరొక పాఠాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి మా అందరి జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చి మీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా కూడుకుని నిన్ను ఆరాధించి గణపరిచి మాయపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నీకు స్తుతులు, స్తోత్రములు. ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యమును తండ్రి ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి దాన్ని అనుసరించి నీవు నా మహాలోకానికి మేము మాతో అనేకులను తండ్రి తీసుకుని వచ్చే కృపాభాగ్యము దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము గత కొన్ని వారాలుగా ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే పాఠాలను పరిశీలిస్తున్నాం. అందులో 8 పాఠాలను మనం ఇదివరకే నేర్చుకుని ఉన్నాం. ఈరోజు 9వ పాఠంగా యూదులకు ఇయ్యబడిన ధర్మశాస్త్ర విషయంలో నేటి క్రైస్తవులు గల వివాదాంశములు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే క్రైస్తవుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారు, అనేకులు బోధిస్తున్న బోధ కూడా ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే, దేవుడు యూదులకి 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు అని నమ్ముతూ ఉన్న అనేకులు ఈరోజు మనకు కనబడుతున్నారు. అయితే యూదులకు దేవుడు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు. అందులో ఒకటేమో దేవుని ధర్మశాస్త్రము, దీన్నే నైతిక చట్టము అని అంటారు. అదేవిధంగా ఆ నైతిక చట్టంలో ఏమున్నాయంటే దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి అని వారి యొక్క నమ్మకంగా మనకు కనబడుతుంది. వారు నమ్ముతున్న విశ్వాసము ఎలా ఉంది అనంటే, ఇశ్రాయేలీయులకే దేవుడు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు. అందులో ఒకటేమో దేవుని ధర్మశాస్త్రము, దానిలో నైతిక చట్టం అనేది ఉంది. ఆ నైతిక చట్టంలోనే 10 ఆజ్ఞలు ఉన్నాయి అని వారు నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా వారు బోధిస్తూ ఉన్న పరిస్థితి మనకి ఈరోజు కనబడుతుంది. అయితే ఈ 10 ఆజ్ఞలు ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి అంటే, కాలాంతం వరకు కూడా అమల్లోనే ఉంటాయి అని అంటూ ఉన్నారు. ఈ 10 ఆజ్ఞలలో ఒకటి విశ్రాంతి దినము గనక దాన్ని మనం అనుసరించాలి. కాబట్టి 7వ దినమున మనం విశ్రాంతి దినాన్ని అనుసరించాలి అని చెప్పేవాళ్ళు కూడా అనేకులు ఈరోజు మనకు కనబడుతున్నారు. కాబట్టి వీరంతా ఎవరు అని మనం పరిశీలిస్తే, యూదులకు దేవుడు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు అని నమ్మే ఒక సమూహము మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. అందులో ఒకటి నైతిక చట్టము లేక దేవుని ధర్మశాస్త్రము. అందులో 10 ఆజ్ఞలు ఉంటాయి అంటున్నారు. మరి రెండవది ఏంటి అని మనం ఆలోచిస్తే అది మోషే ధర్మశాస్త్రము అని చెబుతున్నారు. దాన్నే ఇంకా ఒక పేరుతో ఏమని పిలుస్తున్నారంటే ఆచారయుక్తమైన చట్టాలు ఉన్న ధర్మశాస్త్రము. వీటినే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అని కూడా వాళ్ళు దాన్ని పిలుస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ విధిరూపకమైన ఆజ్ఞలు లేక ఆచారయుక్తమైన కట్టడలు ఇవన్నీ కూడా ఎక్కడ అంతమైపోయాయి అంటే, యేసుక్రీస్తు సిలువలో కొట్టేశాడు అని మనకు ఖచ్చితమైన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. అయితే ఈ ఆచారయుక్తమైన చట్టంలో ఏమున్నాయి, సిలువలో కొట్టేసినవి ఏంటి అనే విషయాన్ని కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దహన బలులను సిలువలో యేసుక్రీస్తు వారు కొట్టేశారు, నైవేద్యాలను కొట్టివేశారు, బలులను కొట్టివేశారు, అదేవిధంగా పండుగలను కొట్టివేశారు, అదేవిధంగా నెలసరి సబ్బాతును కొట్టివేశారు. ఇలాంటివి ఈ విధిరూపకమైన ఆచారయుక్తమైన వాటిని అన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టేశారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మోషే ధర్మశాస్త్రములో ఉన్నాయి అని వాళ్ళ యొక్క వాదనగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు యూదులకు ఎన్ని ధర్మశాస్త్రాలు ఇచ్చారని నమ్ముతున్నారు అంటే 2 ధర్మశాస్త్రాలు ఇచ్చారు. ఒకటేమో ఉంచాడు, ఇంకోటేమో దేవుడు కొట్టివేశాడు యేసుక్రీస్తు చేత అని వాళ్ళ యొక్క నమ్మకం. అయితే ఈ దేవుని ధర్మశాస్త్రము ఏదైతే నైతిక చట్టము అని అంటున్నారో, ఆ నైతిక చట్టంలో ఏమున్నాయి అని అంటే 10 ఆజ్ఞలు అనేవి ఉన్నాయి. అవి మాత్రం కొట్టివేయబడలేదు, మిగిలినవన్నీ కొట్టివేశాడు అని వాళ్ళు ప్రకటిస్తున్న బోధ మనకు కనబడుతుంది. అయితే 2వ ధర్మశాస్త్రాన్ని ఏమని నమ్ముతున్నారంటే అది మోషే ధర్మశాస్త్రం అని నమ్ముతున్నారు. ఈ మోషే ధర్మశాస్త్రంలో ఏముంటాయి అంటే విధిరూపకమైన ఆజ్ఞలు ఉంటాయి అనే ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు అనేకులు కనబడుతున్నారు. అయితే నైతిక చట్టంలో ఏమున్నాయి అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి అంటున్నారు. అయితే దేవుడి నైతిక చట్టాన్ని లేక దేవుని ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, కానీ మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే కొట్టివేశాడు. అందులో విధిరూపకమైన ఆజ్ఞలు, దహన బలులు, నైవేద్యాలు, బలులు, పండగలు, నెలసరి సబ్బాతు ఇంకా ఇలాంటివి అనేకమైన ఆజ్ఞలు అందులో ఉన్నాయి.
వాటన్నింటినీ కూడా కొట్టివేశాడు అని నమ్ముతున్న క్రైస్తవ సమాజంలో ఒక సమూహము మనకు కనబడుతుంది. అయితే ఈ మోషే ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? వారు అనుకుంటున్నట్టు మోషే ధర్మశాస్త్రంలో దహన బలులు గాని, నైవేద్యాలు గాని, పండగలు గాని, నెలసరి సబ్బాతు గాని ఎప్పటి వరకు అనుసరించాలి అంటే యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు కాబట్టి ఇవన్నీ నేటి కాలంలో అమల్లో లేవు అని చెప్తున్నారు. అంటే ఎప్పటి వరకు ఉన్నాయి ఇవంటే యేసుక్రీస్తు సిలువ మరణం, సమాధి, పునరుత్థానం వరకు కూడా ఇవి అమల్లో ఉన్నాయి అని వారి యొక్క వాదనగా కనబడుతుంది. ఇంతకీ పరిశుద్ధ గ్రంథము ఇలా చెబుతుందా? దేవుడు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడని, అందులో ఒకటి ఉంచాడని, ఇంకోటి కొట్టివేశాడని పరిశుద్ధ గ్రంథం ఏమైనా ఆ విధంగా చెబుతుందా? అలాంటి లేఖనాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అయితే ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని ఎప్పుడైతే మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించగలుగుతామో అప్పుడు మనకు సర్వసత్యం అనేది గ్రహించగలుగుతాము, దాన్ని అనుసరించే స్థితిలో మనము ఉండగలుగుతాం. కాబట్టి గతంలోనే మనము ధర్మశాస్త్రాన్ని గూర్చిన అనేక సంగతులను నేర్చుకున్నాం. అందులో యేసుక్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అనే విషయాన్ని కూడా పరిశీలన చేశాం. కొరింథీ పత్రిక 3:14 మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే పాత నిబంధన కొట్టివేయబడింది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇంతకీ దేవుడు ఇశ్రాయేలీయులకు ఎన్ని ధర్మశాస్త్రాలు ఇచ్చాడంటే ఒకటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 2 ఇవ్వలేదు. 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడని ఎక్కడా కూడా మనకు లేఖనాధారాలు మాత్రము లేవు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒకే ధర్మశాస్త్రానికి బైబిల్ లేఖకులు తర్జుమా చేసేటప్పుడు అనేక పర్యాయ పదాలతో వాటిని రాశారు అని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ మోషే ధర్మశాస్త్రం వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు, ప్రభువు ధర్మశాస్త్రం వేరు, ఈ విధంగా అనేకమైన ధర్మశాస్త్రాలు ఉన్నాయా అంటే ఆ విధమైన అనేక ధర్మశాస్త్రాలు మాత్రం లేవు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకే ఒక ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఈ ఒకే ధర్మశాస్త్రానికి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అనేక పేర్లు అనే అంశాన్ని కూడా మనము ఒకే ధర్మశాస్త్రము కలిగి ఉన్న వివిధ రకములైన పేర్లు అన్న ఒక పాఠాన్ని కూడా మనం పరిశీలించాం. ఆ పాఠాన్ని కనుక ఒకసారి వినగలిగితే, దాన్ని పరిశీలించగలిగితే ఈ యొక్క అంశం అనేది ఇంకా స్పష్టంగా అర్థమయ్యే అవకాశము ఉంది. కాబట్టి ఈ ఆజ్ఞలు, కట్టడలు, విధులు, నిబంధన వాక్యాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన, మొదటి నిబంధన, ధర్మశాస్త్రము, మోషే నియమించిన ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము, ప్రభువు ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అని ఇలా అనేకమైన పేర్లు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికే వ్రాయబడిన వివిధ పేర్లు అన్న విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో పాత నిబంధన లేక మొదటి నిబంధన, ఇంకొకటేమో క్రొత్త నిబంధన లేక 2వ నిబంధన అని మనకు పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. ఇందులో మొదటి నిబంధన ఏమో ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది, 2వ నిబంధన క్రొత్త నిబంధన ఏమో క్రైస్తవులకు ఇవ్వబడింది అని మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేగాని ఇశ్రాయేలీయులకే 2 నిబంధనలు దేవుడు ఇచ్చాడు అని మాత్రం ఎక్కడ కూడా లేఖనాధారాలు అయితే మనకు కనబడడం లేదు. అయితే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాన్నే మోషే ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము, ప్రభువు ధర్మశాస్త్రము అని కూడా అనేకమైన పేర్లతో బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు వ్రాసినట్టుగా మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ నేటి కాలంలో కొంతమంది నమ్ముతున్నట్టుగా ఇశ్రాయేలీయులకే దేవుడు 2 నిబంధనలు ఇచ్చాడు, ఒకటేమో నైతిక చట్టము, ఇంకొకటేమో ఆచారయుక్తమైన చట్టము లేదా ధర్మశాస్త్రము అని మాత్రం ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి మాత్రం లేదు. అయితే ఇప్పుడు మొదటి నిబంధన మరియు 2వ నిబంధన అని వ్రాయబడి ఉన్న కొన్ని లేఖనాలను మనం పరిశీలన చేయగలిగితే హెబ్రీ పత్రిక 10:9 ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి, ఆ 2వ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అంటున్నాడు. ఒకవేళ ఇశ్రాయేలీయులకే 2 ధర్మశాస్త్రాలు ఇచ్చుంటే ఇక్కడ ఈ 2వ దానిని అనేవాడు కాదు, 3వ దానిని స్థిరపరచుటకు మొదటిదో లేదా 2వదో కొట్టివేసి ఉన్నాడు అని చెప్పేవాడు. కానీ ఇక్కడ
రెండింటిని గురించే ప్రస్తావిస్తున్నాడు అనంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే రెండు చట్టాలు. ఒకటేమో ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన చట్టము, ఇంకోటేమో క్రైస్తవులకు ఇవ్వబడిన చట్టము అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి దేవుడు చేసింది రెండే నిబంధనలు. ఒకటి ఇశ్రాయేలీతో చేశాడు, ఇంకోటేమో క్రైస్తవులుగా ఎవరైతే రక్షణ పొంది క్రీస్తు రాజ్యంలో క్రీస్తు సంఘములో ప్రవేశిస్తున్నారో వాళ్ళ కొరకు ఇవ్వబడిన క్రొత్త నిబంధన. అయితే ఆ రెండవ నిబంధనకు లోబడి ఎవరైతే క్రీస్తు యొద్దకు వస్తున్నారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, బాప్తిస్మం పొందుతున్నారో వారు క్రైస్తవులుగా నేటి కాలంలో పిలువబడుతున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకవేళ దేవుడు ఇశ్రాయేలీలకే రెండు నిబంధనలు కనుక ఇచ్చుంటే, రెండు ధర్మశాస్త్రాలు ఇచ్చుంటే, క్రీస్తు ద్వారా ఇవ్వబోయే నిబంధన మూడవ నిబంధన అని పిలువబడేది. హెబ్రీ పత్రికలో అనేక సార్లు రెండవ నిబంధన అని వ్రాయబడిన ఆ మాటలకు ప్రతిగా ఏముండాలి అని అంటే, అక్కడ ఒకవేళ వీళ్ళు అంటున్నట్టు ఇశ్రాయేలీలకే రెండు నిబంధనలు ఇస్తే మూడవ నిబంధన అని అక్కడ వ్రాయబడి ఉండాలి. కానీ మూడవ నిబంధన అన్న మాట ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ కూడా ఉన్న దాఖలాలు అయితే పరిశుద్ధ గ్రంథంలో కనబడట్లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను అంటున్నాడు. అంటే మొదటి నిబంధన ఒకటి ఉంది, రెండవ నిబంధన ఇంకోటి ఉంది తప్ప ఇంకా మూడవ నిబంధన అనేదే లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. అయితే వీళ్ళు అనుకుంటున్నట్టు ఒకవేళ దేవుని ధర్మశాస్త్రం ఒకటి, మోషే ధర్మశాస్త్రం ఇంకొకటి అంటే ప్రభువు ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము మరియు అదేవిధంగా యెహోవా నియమించిన ధర్మశాస్త్రము, మోషే నియమించిన ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, న్యాయ విధులు, అదేవిధంగా దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు అని అనేకమైన లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నింటినీ కూడా మనం లెక్క పెడితే ఎన్నైపోతాయి ఇవన్నీ అంటే 20 కన్నా ఎక్కువే మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇవన్నింటినీ మనము లెక్కలోకి తీసుకుంటే 20 కన్నా ఎక్కువ ధర్మశాస్త్రాలు ఉన్నాయని వీళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలన చేసుకోలేక వాక్యముతో పోల్చుకోకుండా ప్రకృతి సంబంధమైన వాటితో పోల్చుకోవడం మూలన ఇలాంటి తప్పిదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అపోహలు అనేవి క్రైస్తవ సమాజంలో అనేకము ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ధర్మశాస్త్రం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడింది అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అని ఉంది కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విధిరూపకమైన ధర్మశాస్త్రం ఒకటి ఉంది, నైతిక చట్టం ఇంకోటి ఉంది అనుకుంటున్నారు. కానీ ఆ విధంగా ఇశ్రాయేలులకే రెండు నిబంధనలు ఇచ్చాడని ఎక్కడైనా ఒక్క లేఖనమైనా కనబడుతుందా అంటే ఆ విధమైన లేఖనం ఒక్కటి కూడా ఎక్కడ మనకు కనబడే దాఖలాలైతే పరిశుద్ధ గ్రంథంలో లేవు. అయితే మొదటి నిబంధన కొట్టివేసిన తర్వాత ఏం చేశాడు అనంటే రెండవ నిబంధనను యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినట్టుగా మనకు లేఖనాలు కనబడుతున్నాయి. ఆ రెండవ నిబంధన యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాల్లో ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను, దీని ద్వారా మనం దేవుని యొద్దకు చేరగలుగుతున్నాము అంటున్నారు. అంటే పాత నిబంధన వలన ఏం జరుగుతుంది అంటే ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేని పరిస్థితి ఉంది. కనుకనే రెండవ నిబంధనను దేవుడు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని ఎవరు కూడా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు అనంటే ధర్మశాస్త్రం ఏమైనా మంచిది కాదా అంటే ధర్మశాస్త్రము చాలా మంచిది, శ్రేష్టమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనది, ఆత్మ సంబంధమైనది, మేలైనది, సత్యము గలది అని పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తూ ఉన్న సందర్భాలు అనేకం మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. కానీ ధర్మశాస్త్రానికి ఇంత గొప్పతనము ఔన్నత్యము ఉన్నా కూడా దానికి ఒక స్వభావం ఉంది. అదేంటంటే ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది కానీ పాపాన్ని తీసివేసే శక్తి కానీ బలము కానీ ధర్మశాస్త్రములో లేదు అని మనకు పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. ఒక ఎక్స్రే ఎలాగైతే శరీరములో ఉన్న రోగం ఎక్కడుంది, అది ఎంత పరిమాణంలో ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుందో, ఏ విధంగానైతే ఒక ఎక్స్రే రోగాన్ని తీసివేయలేదో ఆ రోగము యొక్క పరిమాణాన్ని అది ఎక్కడుందో తెలియజేస్తుందో, అలానే
ధర్మశాస్త్రము కూడా పాపమనగా ఏమిటో తెలియజేస్తుంది కానీ పాపాన్ని తీసివేసే శక్తి ఆ ధర్మశాస్త్రములో లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రం వలన పాపం అనేది ఏమవుతుందంటే అత్యధికమైన పాపం అయ్యే అవకాశం కూడా ఉంది అని మనకు లేఖనాలు ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రమును అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు, కానీ అతిక్రమిస్తే శాపగ్రస్తులుగా తీర్చబడుతున్నారు. ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారా లేక అనుసరించారా అని మనం ఆలోచిస్తే అతిక్రమించారు అనే అనేకమైన లేఖనాలు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించారని ఎక్కడా ఒక లేఖనం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలోనైతే కనబడదు. ఎందుకని ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రమును అనుసరించలేకపోతున్నారు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించుటలో నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. అలాగే ఆజ్ఞలన్నీ అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధిగా తీర్చబడే ఒక పరిస్థితి ధర్మశాస్త్రములో ఉంది అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నారు కనుక దేవుడు యేసుక్రీస్తును పంపించి ఆ యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడి జీవించి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మశాస్త్రము నుండి విడుదల కలిగిందా అని మనం ఆలోచిస్తే కలిగింది. మనము ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాము అనే మనకు లేఖనాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి ధర్మశాస్త్రము నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు, ఏం చేసి విడిపించాడు అని మనం ఆలోచన చేయగలిగితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అంటారు. మనం చూస్తున్నాం అంటే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడిన వాడై ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాన్ని సిలువలో కొట్టివేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం చూస్తే నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం వలననే ఒకవేళ నీతి కలిగే పరిస్థితి ఉంటే యేసుక్రీస్తు రావాల్సిన అవసరమే లేదు, ఉండేది కాదు. కానీ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి వచ్చింది. రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఎన్ని నియమాలు ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అనంటే ఒకటేమో పాప మరణముల నియమము, ఇంకొకటేమో ఆత్మ యొక్క నియమము. రెండే నియమాలను గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, కానీ మూడవ నియమం ఇంకొకటి ఉంది అని మాత్రం ఎక్కడా కూడా లేఖనాధారం అయితే లేదు. అంటే లేఖనము చెప్పనిది, పరిశుద్ధ గ్రంథము చెప్పనిది, ఎవరు ఎక్కడ ప్రస్తావించనిదే నేటి క్రైస్తవ సమాజంలో ఏమైందంటే అది ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందుకొని అదొక సిద్ధాంతంగా స్థిరపడిపోయిన పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి పాప మరణముల నియమము అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే అది ధర్మశాస్త్రము. అదేవిధంగా ఆత్మ యొక్క నియమం ఏదంటే యేసుక్రీస్తు ఆరోహణుడైన తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రి యొద్ద ఉన్న పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును పొంది పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని లోకానికి పంపిస్తే యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు ఆ పరిశుద్ధాత్మను పొందుకుని ఏదైతే బోధను చేశారో, ఏదైతే వాక్యాన్ని ప్రకటించారో ఆ బోధ, ఆ వాక్యమే ఆత్మ యొక్క నియమము. దీనినే క్రొత్త నిబంధన లేదా క్రీస్తు న్యాయపీఠము లేదా రెండవ నిబంధన అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అనే ఆ లేఖనంలో ఎన్ని నియమాలు మనకు కనబడుతున్నాయంటే రెండు నియమాలు కనబడుతున్నాయి తప్ప మూడవ నియమం అనేది లేదు, మూడవ నిబంధన అనేది లేదు, మూడవ ధర్మశాస్త్రం అనేది లేనే లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఆత్మ యొక్క నియమం అంటే కొత్త నిబంధన అయితే పాప మరణముల నియమము ఏది అనంటే అది ధర్మశాస్త్రము. రెండే నియమాలు లేదా రెండు నిబంధనలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఆత్మ యొక్క నియమం కొత్త నిబంధన అయినప్పుడు మిగిలింది ఇంకేంటి అని అంటే అదే పాత నిబంధన, దానినే పాప మరణముల నియమము అని
మనకు అనేక లేఖనాలు కూడా కనబడుతున్నాయి. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు 2 నిబంధనలు ఇచ్చాడు. ఒకటేమో మోషే ఇచ్చాడు, ఇంకొకటేమో దేవుడే ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎన్ని నిబంధనలు అవుతున్నాయి అని మనం ఆలోచన చేయగలిగితే 3 అవుతాయి. ఒకవేళ మోషే ఒకటి ఇస్తే, దేవుడు ఒకటి ఇస్తే, యేసుక్రీస్తు ద్వారా ఇంకొకటి వస్తే ఇప్పుడు ఎన్నయ్యాయి? 3 అయ్యాయి. కానీ 3 నిబంధనలు ఉన్నాయని ఎక్కడైనా మనకు లేఖనాధారం ఉందా అంటే ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇలాంటి బోధను పరిశుద్ధ గ్రంథం ఎంత మాత్రము కూడా అంగీకరించే పరిస్థితి లేదు, యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో 2 నిబంధనలు ఉన్నాయి. అది ఒకటేమో పాత నిబంధన, ఇంకొకటేమో క్రొత్త నిబంధన. ఒకటేమో మొదటి నిబంధన, ఇంకొకటేమో 2వ నిబంధన అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు 2 నిబంధనలు ఇచ్చాడు అనేదే సరైన బోధ. అంతేగాని సరైన బోధ కాదు. అంటే ఇశ్రాయేలీయులకే 2 నిబంధనలు ఇచ్చాడు అనేది కరెక్ట్ కాదు. కానీ 2 నిబంధనలు ఇచ్చాడు, అందులో ఒకటి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు, ఇంకోటేమో క్రైస్తవులకు ఇవ్వబడింది అనేది సరైన బోధ. దానిని పరిశుద్ధ గ్రంథము సమర్థిస్తుంది, అంగీకరిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి ధర్మశాస్త్రమును కొట్టివేస్తే ఇంకా మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా? ఒకవేళ ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రము వలన ఏం జరుగుతుంది అంటే ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేని పరిస్థితి. కాబట్టి నేను ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానంటే ఆ మనిషి ఎక్కడున్నట్టంటే పాపములోనే ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. యేసుక్రీస్తు ధర్మశాస్త్రము నుండి మనలను విడుదల చేయడానికి శిలువలో తాను బలిగాను అర్పణగాను అర్పించుకుంటే ఇంకా నాకు ధర్మశాస్త్రం అమల్లో ఉందనేసి ఒకవేళ ఎవరైనా అనుకుంటే అది ఎంత మాత్రము సమంజసం కానీ కాదు అన్న విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని పౌలు గారే చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం చూడగలిగితే గలతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని అంటున్నాడు. అంటే చచ్చిన వాడి మీద ధర్మశాస్త్రం ప్రభుత్వం చేసే అవకాశం ఉందా అంటే లేదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము విషయంలో ఏమైపోవాలి అనంటే చనిపోయిన వారమై ఉండాలి, మృతులై ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించున్నాము అంటున్నాడు. అంటే దేని చేత నిర్బంధించబడి ఉన్నారు పాత నిబంధన కాలంలో అందరూ అంటే లేఖనం అందరినీ పాపములో బంధించింది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం అందరినీ ఏం చేసింది? పాపములో నిర్బంధించింది. ఆ నిర్బంధించిన దాని నుండి విడుదల పొందాలంటే దాని విషయమై చనిపోయిన వారమైతేనే తప్ప అది వీలు పడదు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అంటున్నాడు. అంటే నీతి, ఏ నీతిని మనం ఈ రోజు కోరుకోవాలి, ఏ నీతిని మనం అనుసరించాలంటే క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతిని మనం ఈరోజు అనుసరించు వారమై ఉన్నాం తప్ప ధర్మశాస్త్ర మూలమైన నీతి అనేది నేటి కాలంలో అవసరం లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు కూడా మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును అంటున్నాడు. అంటే ఆచారాలను ఆచరించే ఆజ్ఞలను ఏం చేయమంటున్నాడు? వాటి విషయమై మృతి పొందాలి అంటున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వీరొకని చేరుటకై వీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అంటే యేసుక్రీస్తును చేరాలంటే ధర్మశాస్త్ర విషయంలో ఏమై ఉండాలి అంటే మృతులై ఉండాలి, చనిపోయి ఉండాలి. అప్పుడే నీతి, దేవుని నీతి, క్రీస్తు యేసు నందలి విశ్వాసమూలమైన నీతి మనకు లభిస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి.
ఇన్ని విషయాలు చెప్పినా ధర్మశాస్త్ర విషయంలో చనిపోవాలని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నా, ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడింది అని లేఖనాధారాలు కనబడుతున్నా, లేదండి మాకు ధర్మశాస్త్రం ఇంకా అమల్లోనే ఉందని ఒకవేళ ఎవరైనా చెప్తే, అలాంటి వారి కొరకు పౌలు గారు ఒక హెచ్చరికను చేస్తున్నారు. దాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నారు. అంటే ధర్మశాస్త్రం ఇంకా అమల్లోనే ఉందని వితండవాదం చేసే వారితో పౌలు గారు చెబుతున్న ఈ సందర్భంలో క్రీస్తు నుండి వేరైపోయే పరిస్థితి మరియు కృపలో నుండే తొలగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నేటి కాలంలో ఏది వింటే విశ్వాసం కలుగుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, నీతిమంతులుగా మనము తీర్చబడాలంటే క్రీస్తునొద్దకు రావాలి. క్రీస్తునొద్దకు రావాలన్నా, విశ్వాసం కలగాలన్నా, నీతికి వారసులు కావాలన్నా ధర్మశాస్త్ర విషయంలో చనిపోవాలి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి నేటి కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉందని చెప్పేవారు దేవుని చిత్తానికి భిన్నంగా నడిపించే ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టు మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితులను ఎవరు కలగజేస్తున్నారంటే సాతాను అలాంటి పరిస్థితులను కలగజేసి వాక్యాన్ని కలిపి చెరిపి అనేకులను నాశనానికి తీసుకువెళ్తున్న ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కాలంలోనే ఇశ్రాయేలీయుల పరిస్థితిని గురించి పౌలు గారు ఎలాంటి ఆవేదన పడుతున్నారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, రోమపత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాల్లో, సహోదరులారా, ఈ ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నయ్యున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు ఇక్కడ. అంటే దేవుని పట్ల ఆసక్తి ఉండడం మంచిదే కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనదై ఉండాలని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. నేటి కాలంలో కూడా క్రీస్తు సంఘములో దేవుని పట్ల ఆసక్తి గలవారు చాలా ఎక్కువ మందే ఉన్నారు, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనదిగానే ఉందా అనేది ఒకసారి తమను తామే స్వీయ పరీక్ష చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని వ్రాయబడి ఉంది. అపవాది మాత్రము తండ్రి చిత్తాన్ని ఎవరు కూడా తెలుసుకోకుండా మనకున్న ఆసక్తి జ్ఞానానుసారమైనది కాకుండా ఉండడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ అనేకమైన తప్పుడు సిద్ధాంతాలను ఏం చేస్తున్నాడు, సంఘములో ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఆ విధంగా ప్రవేశపెట్టి అనేకులను మోసపరుస్తూ ఉన్న పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని ఇంత స్పష్టంగా లేఖనాలు ఉన్నా కూడా ఇంకా నాకు ధర్మశాస్త్రం అమల్లోనే ఉందనేవారు ఒకసారి తమను తామే స్వపరీక్ష చేసుకోవాలి, స్వీయ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలులకు ఎన్ని ధర్మశాస్త్రాలు ఇచ్చాడంటే, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం కాకుండా దేవుడు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏమో నైతిక చట్టం అని, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం ఏమో ఆచారయుక్తమైన ధర్మశాస్త్రం అని, ఇట్లా 2 రకాల ధర్మశాస్త్రాలు ఇచ్చాడా అంటే 2 రకాల ధర్మశాస్త్రాలు దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు అని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాధారం అయితే ఎక్కడా కూడా లేదు. 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడన్నట్టుగా ఎక్కడా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేయడం లేదు. కానీ ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడేను అని ఉంది. ఏ ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది? ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడిందని కూడా వ్రాయబడింది కనుక ఏ ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడింది? ఒకే ధర్మశాస్త్రమును దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా అనుగ్రహించాడు. అదే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడని పరిశుద్ధ గ్రంథం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఒకే ధర్మశాస్త్రానికి దేవుని ధర్మశాస్త్రం అని, ప్రభువు ధర్మశాస్త్రం అని, యెహోవా ధర్మశాస్త్రం అని, మోషే ధర్మశాస్త్రం అని, దేవుడు నియమించిన ధర్మశాస్త్రం అని, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అని, మోషే నియమించిన ధర్మశాస్త్రం అని, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం అని, మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం అని, ధర్మశాస్త్ర గ్రంథము అని, ఇలా అనేకమైన పర్యాయ పదాలు ఒకే ధర్మశాస్త్రానికి ప్రతిగా వ్రాయబడ్డాయి. అంతేగాని ఈ వ్రాయబడినవన్నీ ఒక్కొక్క ధర్మశాస్త్రం కింద లెక్కేస్తే 20 కన్నా ఎక్కువ ధర్మశాస్త్రాలే అవుతాయి. ఇన్ని ధర్మశాస్త్రాలు దేవుడు ఇచ్చాడా, లేక నేటి బోధకులు భ్రమపడుతున్నట్టుగా
ఇశ్రాయేలీలకు 2 ధర్మశాస్త్రాలు, ప్రపంచ మానవాళికి ఒక నూతన నిబంధన, మొత్తం 3 నిబంధనలు, 3 చట్టాలు దేవుడిచ్చాడా అంటే పరిశుద్ధ గ్రంథము మాత్రము దేవుడు ఇశ్రాయేలులకు ఒకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలానే క్రైస్తవులుగా ఉన్నవారికి వారు అనుసరించడానికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. అదే నూతన నిబంధన, కృత నిబంధన అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. అంటే 2 నిబంధనల గురించి పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకటేమో పాత నిబంధన, ఇంకోటేమో కృత నిబంధన. కాబట్టి ఈ పాత నిబంధననేమో యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు. కృత నిబంధన అనేది నేటి కాలంలో అమల్లో ఉన్న ఒక చట్టము. ఆ చట్టాన్ని నేడు ఎవరైతే క్రైస్తవులుగా యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి బాప్తిస్మం పొంది క్రీస్తు రాజ్యములో, క్రీస్తు సంఘములో చేరుతున్నారో వాడు అనుసరించడానికి ఇవ్వబడిన నూతన చట్టము, నూతన నిబంధన, క్రొత్త నిబంధన అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథము 2 నిబంధనల గురించి మాట్లాడుతుంది. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఇక్కడ 2 చట్టాలను గూర్చి, 2 నిబంధనల గురించి మాత్రమే వ్రాయబడింది. ఒకవేళ వీళ్ళు నమ్ముతున్నట్టు ఇశ్రాయేలుకే 2 ధర్మశాస్త్రాలు ఇచ్చుంటే మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడిన, దేవుని ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు అనుగ్రహింపబడిన, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని వ్రాయబడి ఉండేది. కానీ ఆ ప్రస్తావనే ఇక్కడ లేదంటే దేవుడు 2 నిబంధనలు ఇచ్చాడు. ఒకటేమో ఇశ్రాయేలీలకు ఇచ్చాడు, ఇంకోటేమో నేడు క్రైస్తవులుగా ఉన్న వారికి ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ చాలా మంది ఏం చెప్తున్నారంటే 10 ఆజ్ఞలు నైతిక చట్టము, అవి కాలాంతం వరకు అమల్లో ఉంటాయి. 7వ దినము విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. 10 ఆజ్ఞలు పాటించని వాడు, విశ్రాంతి దినాన్ని ఆచరించని వాడు అసలు క్రైస్తవుడే కాదు అనే బోధించే బోధ కూడా ఒకటి క్రైస్తవ సమాజంలో ఉంది. అయితే ఇశ్రాయేలీలకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చిన దాఖలాలు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఏదైనా ఒక లేఖనం ఎక్కడైనా చెబుతుందా అంటే అలాంటి దాఖలాలు కూడా ఎక్కడ లేవు. ఏ లేఖనం కూడా అలా బోధించడం లేదు. అలా కాదు అని చెప్పడం మాత్రమే కాదు, కానీ అలా బోధించేవారు ఎక్కడ పొరబడుతున్నారు, ఏది తెలుసుకోలేకపోతున్నారు, దేన్ని తెలుసుకోగలిగితే వాడు సర్వసత్యంలోనికి నడిపింపబడతారు అనేది వారికి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సంగతులను ఇశ్రాయేలీయులకే 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు అని నమ్ముతున్న వారి కొరకే ఈ యొక్క విషయాన్ని వారి ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఆ సంగతులను మనం పరిశీలన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులకి ఇవ్వబడిన ధర్మశాస్త్రమే మోషే ధర్మశాస్త్రము. ఆ మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము అదే దేవుని ధర్మశాస్త్రము అని తెలియజేసే కొన్ని లేఖనాలను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అయితే మోషే ధర్మశాస్త్రమే దేవుని ధర్మశాస్త్రము అని ఆ నిరూపణను మనం ఇప్పుడు లేఖనాధారాలతో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే అనేకులు మోషే ధర్మశాస్త్రం వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు అనుకుంటున్న వాళ్లకు లేఖనాధారాలతో మోషే ధర్మశాస్త్రమే దేవుని ధర్మశాస్త్రము అని నిరూపించే విధంగా ఈరోజు మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఆచారయుక్తమైన విధులు ఏ ధర్మశాస్త్రంలో ఉంటాయని వారు భావిస్తున్నారంటే మోషే ధర్మశాస్త్రంలో ఉంటాయని వాళ్ళు ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు. కానీ యెహోవా ధర్మశాస్త్రంలో కూడా ఆచారయుక్తమైన విధులు ఉన్నాయనే విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. అయితే ఇంకో విషయం ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రంలో దహన బలులు, విశ్రాంత దినాలు ఉన్నాయి. కానీ వీళ్ళ వాదన ప్రకారము దహన బలులు, విశ్రాంతి దినాలు ఏ ధర్మశాస్త్రంలో ఉండాలంటే మోషే ధర్మశాస్త్రంలో లేక ఆచారయుక్తమైన ధర్మశాస్త్రంలో ఉండాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి పస్కాను ఆచరించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కానీ పస్కా అనేది ఏ ధర్మశాస్త్రంలో ఉండాలని వీరు వాదిస్తున్నారు అని అంటే అది ఆచారయుక్తమైన ధర్మశాస్త్రములు అనగా మోషే ధర్మశాస్త్రములో ఉండాలి అని వీరి యొక్క వాదనగా కనబడుతుంది, వీరి యొక్క బోధగా కనబడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే యెహోవా ధర్మశాస్త్రమును బట్టి పస్కాను ఆచరించారు అన్న లేఖనాలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రభువు ధర్మశాస్త్రాన్ని బట్టి బలులు అర్పించారు అన్న విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ
ఇశ్రాయేలీయులకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చారు అని నమ్మేవారు వారి వాదన ప్రకారము బలులు అర్పించడం అనేది ఏ ధర్మశాస్త్రంలో ఉండాలి అని అంటే అది కూడా ఆచారయుక్తమైన ధర్మశాస్త్రము లేదా మోషే ధర్మశాస్త్రంలోనే ఉండాలి. ఇంకొక సంగతి ఏంటంటే మోషే ధర్మశాస్త్రంలో నైతిక చట్టం అనేది ఉంది. అంటే ఏదైతే 10 ఆజ్ఞలు అవి ఇంకా అమల్లోనే ఉన్నాయి, దాన్ని యేసుక్రీస్తు వారు కొట్టివేయలేదు అని చెబుతున్నారో, దేన్నైతే నైతిక చట్టం అని చెబుతున్నారో ఆ నైతిక చట్టం ఎందులో కనబడుతుంది అని అంటే అది కూడా మోషే ధర్మశాస్త్రములో కనబడుతుంది అని మనకు లేఖనాధారాలు ఉన్నాయి. అంటే నైతిక చట్టములో లేక దేవుని ధర్మశాస్త్రములో ఉండవలసిన విధులు ఎందులో ఉన్నాయంటే మోషే ధర్మశాస్త్రములో ఉన్నట్టుగా లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. దాన్ని కూడా మనము పరిశీలన చేద్దాం. ఈ విషయాలన్నింటినీ మనం అప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేసి వీటి ద్వారా మనము ఈ లేఖనాధారాలతో చెబితే అప్పుడైనా ఈ విధంగా బోధించేవారు తెలుసుకునే అవకాశము ఉంది. కాబట్టి ఈ మోషే ధర్మశాస్త్రమే దేవుని ధర్మశాస్త్రం అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుడు యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఒకటా రెండా అంటే ఒకే ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు యూదులకు ఇచ్చాడు. ఈ దేవుని ధర్మశాస్త్రమే మోషే ధర్మశాస్త్రము అనేది ఇప్పుడు ఆ ఒకే ధర్మశాస్త్రానికి ఇవ్వబడిన 2 పేర్లు. అంటే మోషే ధర్మశాస్త్రం అన్నా దేవుని ధర్మశాస్త్రం అన్నా ఒకటే అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మముల ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఎజ్రా అనే శాస్త్రితో ఏం చెబుతున్నారంటే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకురమ్మని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మోషే ధర్మశాస్త్రము వేరు, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం వేరా అని అంటే ఆ 2 ఒకటే అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించింది ఒక ధర్మశాస్త్రము, అది యెహోవా ధర్మశాస్త్రము. మోషే ధర్మశాస్త్రము అది ఇంకొక ధర్మశాస్త్రము అని ఇక్కడైతే కనబడట్లేదు. అంటే ఒకే ధర్మశాస్త్రము, అదే యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రాన్ని తెమ్మని ఇక్కడ ఎజ్రాతో చెప్పినట్టుగా మనకి ఇక్కడ లేఖనము కనబడుతుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలలో నివాసము చేయవలెనని వ్రాయబడి ఉండుట కనబడెను. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే యెహోవా మోషేకు దయచేసిన గ్రంథము అంటే యెహోవా ధర్మశాస్త్రమే మోషే ధర్మశాస్త్రము అని ఒకే ధర్మశాస్త్రాన్ని వివిధ రకాల పేర్లతో రాశారని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో ఏమున్నాయంటే ఉత్సవ కాలములందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసం చేయవలెనని వ్రాయబడి ఉంది. అంటే ఉత్సవాలు పండగలను గూర్చిన ప్రస్తావన మనకి ఎక్కడ కనబడుతుంది? మోషేకు దయచేసిన గ్రంథం, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో కనబడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే ఇదియుగాక మొదటి దినం మొదలుకుని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎజ్రా ఏ గ్రంథాన్ని చదువుతూ వినిపిస్తున్నాడు అంటే దేవుని ధర్మశాస్త్రమును అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఇంతకు మునుపు చదువుచూ ఉన్న లేఖనంలో ఏమన్నాడంటే యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రం అని 8వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. మరి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే గ్రంథము అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా యెహోవా మోషేకు దయచేసిన గ్రంథం అని కూడా మనకి అదే అధ్యాయంలో కనబడుతుంది. ఇప్పుడు ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును చదువుతూ వినిపిస్తున్నాడు అని కూడా అదే నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనంలో కనబడుతుంది. అంటే ఈ మాటలను బట్టి 3 సందర్భాల్లోనూ వ్రాయబడిన గ్రంథము ఒకే ఒక గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఈ ఒకటే గ్రంథము, అదే ధర్మశాస్త్ర గ్రంథము, యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన గ్రంథము, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథము, అదే దేవుని ధర్మశాస్త్రం. అంటే ఇవన్నీ ఒకే ధర్మశాస్త్ర గ్రంథానికి వ్రాయబడిన వివిధ
రకాలైన పేర్లు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దేవుని ధర్మశాస్త్రం చదువుతూ వినిపిస్తున్న ఆ గ్రంథంలో 7 దినములు ఉత్సవ కాలములు ఆచరించిన తర్వాత వారు విధి చొప్పున 8వ దినమున పరిశుద్ధ స్థలములో ఊడుకోవాలి అని రాయబడింది. కానీ వీళ్ళ వాదన ప్రకారం ఉత్సవాలు ఆచరించడం అనేది ఏ ధర్మశాస్త్రం ప్రకారం ఆచరించాలి అని అంటే అది మోషే ధర్మశాస్త్రము లేదా ఆచారయుక్తమైన ధర్మశాస్త్రంలో ఉండాలి. కానీ ఇక్కడ ఈ ఉత్సవాలను గూర్చిన ప్రస్తావన మనకి ఎక్కడ కనబడుతుంది అంటే అది దేవుని ధర్మశాస్త్రములో, యెహోవా మోషేకు దయచేసిన ధర్మశాస్త్రములో, యెహోవా ఆజ్ఞాపించిన మోషే గ్రంథములో మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇది ఈ ఉత్సవాలు అనేవి, పండగలు అనేవి ఎందులో కనబడుతున్నాయి? దేవుని ధర్మశాస్త్రములో కనబడుతున్నాయి, నైతిక చట్టములో కనబడుతుంది. కాబట్టి ఒకే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలుకు మోషే ద్వారా ఇచ్చాడు. దాన్నే వివిధమైన పేర్లతో పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి వీరి వాదన ప్రకారం మోషే ధర్మశాస్త్రములోనే ఏముండాలి? ఉత్సవాలు ఉండాలి. ఎందుకంటే ఉత్సవాలు, బలులు, నైవేద్యాలు యేసుక్రీస్తు కొట్టివేశాడని వారే చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఉత్సవాలు మనకి ఎక్కడ కనబడుతున్నాయంటే దేవుని ధర్మశాస్త్రంలో కనబడుతున్నాయి. కాబట్టి దీనిని బట్టి దేవుని ధర్మశాస్త్రం కూడా కొట్టివేయబడింది అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడనే వాళ్ళు గమనించారు. అంటే దేవుడు కొట్టివేసినప్పుడు ఆ పండగలనేవి దేవుని ధర్మశాస్త్రంలో మోషేకు యెహోవా దయచేసిన ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఆ దేవుని ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అన్న విషయం ఇక్కడే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేటి కాలంలో వాక్యాన్ని వినేవారు బోధింపబడే వాక్యాన్ని విన్న తర్వాత పరిశీలించి, పరిశోధించి ఆ విన్న వాక్యము లేఖనానుసారంగా ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటే వినేవారి మీదనే ఉంది. బెరయ సంఘములో పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని అనిదినము లేఖనములను వారు ఏం చేస్తూ వచ్చారు? పరిశోధించుచు వచ్చారని రాయబడింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని చెబుతున్నారు. కాబట్టి వినేవారే ఏం చేయాలంటే ప్రకటింపబడుతున్న వాక్యము లేఖనానుసారంగానే ఉందా, వీరు చెబుతున్న వాక్యాలు అలానే వ్రాయబడినట్టుగానే, వీరు చెప్పబడుతున్నట్టుగానే వ్రాయబడి ఉన్నాయా లేదా అని పరిశీలించుకోవాల్సిన బాధ్యత వినేవారి మీదనే ఉంది అన్న విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. అందుకే పౌలు గారు కూడా ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 14-15 వచనాల్లో అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము అని ఇక్కడ రాస్తున్నారు. అంటే నేటి పరిస్థితి కరెక్ట్ గా ఈ వాక్యానికి సరిపోతుంది. అంటే ఎలా ఉన్నారంటే గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారుగానే నేడు అనేకులు మనకు కనబడుతున్నారు. అంటే ఆ ప్రకారంగానే నేటి బోధలు మనకు కనబడుతున్నాయి. ఆ విధంగా ఉండకూడదు అని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనంలో అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులొగనట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు, దారపాలకులు, గాయకులు, నెతినీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి అంటున్నాడు. అంటే దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథం పూని ప్రమాణం చేయుటకు కూడిరి అని వ్రాయబడిన ఈ వచనంలో చాలా స్పష్టంగా దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రం అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం వేరు, మోషే ధర్మశాస్త్రం వేరు అని కాదు, రెండు ఒకటే అని చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలను మనం ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఒకే ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రమే ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చాడు అనేది ఇక్కడ మనము గమనించాలి. అంటే మోషే ద్వారా ఇచ్చిన గ్రంథమే దేవుని ధర్మశాస్త్రము అనే విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి.
ఎజ్రా గ్రంథంలో కూడా మనము 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలిస్తే, మరియు రాజునైన అర్థహశస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీయు యాజకుడును అయిన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దానిని చేయవలెను అంటున్నాడు. అంటే ఇక్కడ ఎజ్రా దగ్గర ఉన్న ధర్మశాస్త్రం ఏ ధర్మశాస్త్రం అంటే దేవుని ధర్మశాస్త్రము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 26, 27 వచనాలు కూడా మనం చూస్తే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దానిని నిలవబెట్టి జనులందరితో ఇట్లా ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండెను, మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అంటున్నారు. అంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను రాయించి అంటున్నాడు. ఇక్కడ కూడా దేవుని ధర్మశాస్త్రము అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడనే వారు ఆచారయుక్తమైన విధులు ఎందులో ఉన్నాయని చెప్తున్నారంటే మోషే ధర్మశాస్త్రంలో ఉన్నాయని చెప్తున్నారు. కానీ దేవుని ధర్మశాస్త్రంలో లేక యెహోవా ధర్మశాస్త్రంలో కూడా మనకి ఏం కనబడుతున్నాయి? ఆచారయుక్తమైన విధులు ఉన్నట్టుగా మనకు లేఖనాలు కనబడుతున్నాయి. అంటే ఆచారయుక్తమైన ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తులో సిలువలో కొట్టివేశాడని కూడా వీళ్ళే చెబుతున్నారు. కాబట్టి వీరి వాదన ప్రకారమే ఆచారయుక్తమైన విధులు యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కొట్టివేసింది ఏ ధర్మశాస్త్రము అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు అన్న విషయాన్ని కూడా వీరు గ్రహించాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 39-40 వచనాల్లో, గిబియోనులోని ఉన్నత స్థలములలోనున్న యెహోవా గుడారము మీదను అచ్చటి బలిపీఠము మీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు రాయబడి ఉన్న ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినము నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రతిదినము అర్పించవలసిన ఆచారయుక్తమైన బలులు ఏ ధర్మశాస్త్రం ప్రకారం వారు అర్పిస్తున్నారు అని ఇక్కడ వ్రాయబడింది అంటే యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రం ప్రకారము అనుదిన బలులు అర్పిస్తున్నారు అని ఇక్కడ ఉంది. అంటే అనుదినము ఆచారముగా అర్పించే బలులు ఏ ధర్మశాస్త్రంలో కనబడుతున్నాయి అంటే యెహోవా ధర్మశాస్త్రంలోనే కనబడుతున్నాయి. కనుక ఆచారయుక్తమైన విధులు గల యెహోవా ధర్మశాస్త్రము లేక దేవుని ధర్మశాస్త్రమునే యేసుక్రీస్తు ఏం చేశాడు? సిలువలో కొట్టివేశాడు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అనుదిన బలులు దహన బలులు దేనిని బట్టి అర్పిస్తారని చెబుతున్నారు వీళ్ళు అంటే ఇశ్రాయేలీయులకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చారనేవారు మోషే ధర్మశాస్త్రం ప్రకారం అని చెబుతున్నారు. కానీ ఉదయాస్తమయమున అర్పించే ఈ బలులు దహన బలులు అనుదిన బలులు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడుతున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు కనబడుతున్నాయి. ఇంతకీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మోషే ధర్మశాస్త్రం అన్నా దేవుని ధర్మశాస్త్రం అన్నా యెహోవా ధర్మశాస్త్రం అన్నా ప్రభువు ధర్మశాస్త్రం అన్నా ఇవన్నీ ఒకే ధర్మశాస్త్రానికి వ్రాయబడిన వివిధ రకాలైన పేర్లు అన్న విషయం వీరికి అర్థం కాక ఆచారయుక్తమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని నైతిక చట్టమైన దేవుని ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదని భ్రమపడుతున్నారు. కానీ ఇప్పుడు మనం చదివిన లేఖనాన్ని బట్టి ఆచారయుక్తమైన విధులు ఏ ధర్మశాస్త్రంలో కనబడుతూ ఉన్నాయంటే యెహోవా ధర్మశాస్త్రంలోనే కనబడుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం పస్కాను ఆచరించినట్టుగా కూడా కొన్ని లేఖనాలు మనకు కనబడుతున్నాయి. పస్కా పండగ అనేది వీళ్ళ బోధ ప్రకారం ఏ ధర్మశాస్త్రంలో ఉండాలి అంటే ఆచారయుక్తమైన ధర్మశాస్త్రంలో ఉండాలి, అంటే మోషే ధర్మశాస్త్రంలో ఉండాలి. చూద్దాం మనం ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 14-18 వచనాల్లో, యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియా కనబడెను. అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లా, నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికి నీ పనివారి చేతికి అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు గ్రంథమునిచ్చెను అని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాన్ని చదివి వినిపించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యాజకుడైన హిల్కియాకు కనబడిన గ్రంథం ఏ గ్రంథము అని అంటే అది మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథం. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండగను ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును
వధించిరి అని ఇక్కడ చూస్తున్నాం. అంటే యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండగ ఆచరించనని వ్రాయబడిన ఈ లేఖనంలో ఈ ఏ గ్రంథమును బట్టి వారు ఆచరిస్తున్నారు అని అంటే 34వ అధ్యాయంలో మనం ఇంతకు ముందే చదువుకున్నట్టుగా మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా వాళ్ళు ఏం ఆచరిస్తూ ఉన్నారంటే పస్కాను ఆచరిస్తూ ఉన్నారు అని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఈ పండగలను ఆచరించే విధానం ఏ గ్రంథంలో కనబడుతుంది అంటే యెహోవా ధర్మశాస్త్రంలో కనబడుతుంది. కానీ వీళ్ళ వాదన ప్రకారము ఈ పండగలు అనేవి ఆచారయుక్తమైన బలులు అనేవి ఎక్కడ ఉండాలి అని అంటే మోషే ధర్మశాస్త్రంలో ఉండాలి. కానీ ఇవన్నీ యెహోవా ధర్మశాస్త్రంలో కనబడుతున్నాయి అంటే మోషే ధర్మశాస్త్రమే యెహోవా ధర్మశాస్త్రము అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కొట్టివేయబడింది ఏ ధర్మశాస్త్రము అని అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 25-26 వచనాల్లో ఇర్మియాయు యోషియాయును గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలీలో అలాగు చేయుట వాడుకాయను. ప్రలాప వాక్యములలో అటు వ్రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చేసిన భయభక్తులను గూర్చి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే యోషియా యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి అంటే ఏ విధులను ఆయన అనుసరించాడు, యెహోవా ఎడల ఎలాంటి భయభక్తులు ఆయన కలిగి ఉన్నాడు అని అంటే ఇంతకు ముందే మనము 35వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 1వ వచనంలో చూసినట్టుగా ఆయన యెహోవా ధర్మశాస్త్రమును బట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకనే ఆయన పస్కాను ఆచరించాడు. ఆయన ఆచరించిన విధి ఏంటి అంటే పస్కా పండుగను ఆచరించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఇప్పుడు ఈ పస్కా పండుగ ఎక్కడ కనబడుతుంది అంటే యెహోవా ధర్మశాస్త్రంలో కనబడుతుంది. అంటే యెహోవా ధర్మశాస్త్రంలో పండగలు ఉన్నాయి అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడని చెప్పేవారు. పండగలు అనేవి ఆచారాలు అనేవి మోషే ధర్మశాస్త్రములో ఉన్నాయి అని నమ్ముతున్నారు. కానీ ఇక్కడ దేవుని ధర్మశాస్త్రంలో లేక యెహోవా ధర్మశాస్త్రంలో పండగలు ఆచరించాలనే విధులు ఆజ్ఞలు మనకు కనబడుతున్నాయి. మరి పస్కా పండగలున్న మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే అదే పస్కా పండగ ఆచరించమని చెప్పిన యెహోవా ధర్మశాస్త్రం కూడా కొట్టివేయబడింది అన్న విషయాన్ని ఇప్పుడు మీరు గ్రహించాలి. అంటే లేఖనాలను బట్టి ఈ మోషే ధర్మశాస్త్రం వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు అని వీరు నమ్ముతున్నట్టుగా మాత్రం పరిశుద్ధ గ్రంథం ఎక్కడా కూడా తెలియజేయడం లేదు అన్న విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. అంటే ఒకే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దాన్నే మోషే ధర్మశాస్త్రం అంటారు, దాన్నే దేవుని ధర్మశాస్త్రం అంటారు, దాన్నే యెహోవా ధర్మశాస్త్రం అంటారు, దాన్నే ప్రభువు ధర్మశాస్త్రం అంటారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి పిల్లలు. కాబట్టి పండగలు ఆచరించడం అనేది మోషే ధర్మశాస్త్రంలో ఉండాలి. కానీ పండగలు ఎక్కడ కనబడుతున్నాయి అంటే యెహోవా ధర్మశాస్త్రంలో కనబడుతున్నాయి. కనుక మోషే ధర్మశాస్త్రమే యెహోవా ధర్మశాస్త్రము అన్న విషయము చాలా స్పష్టంగా లేఖనాధారాలతో మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రభువు ధర్మశాస్త్రాన్ని బట్టి బలులు అర్పించినట్టుగా కూడా బైబిల్లో మనకు కొన్ని లేఖనాలు కనబడుతున్నాయి. మరి వీరి వాదన ప్రకారం బలులు ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి అర్పించాలంటే ఆచారయుక్తమైన ధర్మశాస్త్రాన్ని బట్టి లేక మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి అర్పించాలి. చూద్దాం దాన్ని కూడా మనం ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెనని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతలనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి అని ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ రెండింటిని గురించి ప్రస్తావిస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు అనేమో పైన చెబుతున్నాడు, కిందేమో ప్రభువు ధర్మశాస్త్రమును బట్టి వారు ఏం చేశారంట, గువ్వల జతలను మరియు పావురపు పిల్లలనైనా బలిగా సమర్పించుటకు వారు ఆయన యెరూషలేమునకు తీసుకుని వచ్చారు అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇప్పుడు బలులు అర్పించడం అనేది దేనిని బట్టి వీళ్ళు అర్పిస్తున్నారంటే ప్రభువు ధర్మశాస్త్రమును బట్టి అర్పిస్తూ ఉన్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 39వ వచనాన్ని కూడా మనం పరిశీలి. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి వెళ్ళిరి అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున ఏం చేశారు, వాళ్ళు బలులను అర్పించి తిరిగి తమ ఊరికి వెళ్ళిపోయారు.
అంటే ఇప్పుడు బలులు అనేవి ఎక్కడ కనబడుతున్నాయి? దేవుని ధర్మశాస్త్రంలో కనబడుతున్నాయి, నైతిక చట్టంలో కనబడుతున్నాయి, ప్రభువు ధర్మశాస్త్రంలో కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రభువు ధర్మశాస్త్రమే మోషే ధర్మశాస్త్రము. ఆ మోషే ధర్మశాస్త్రాన్ని లేదా ప్రభువు ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేశారు అన్న విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనము గమనించాలి. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలిస్తే మోషే ధర్మశాస్త్రంలో నైతిక చట్టాలు ఉన్నాయి అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే నైతిక చట్టాలు వీరి వాదన ప్రకారం ఎక్కడ ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రంలో ఉండాలి, మోషే ధర్మశాస్త్రంలో ఉండకూడదు. కానీ మోషే ధర్మశాస్త్రంలోనే నైతిక చట్టాలు లేదా 10 ఆజ్ఞల్లో ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనము ఒకసారి పరిశీలన చేయగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనంలో నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పాను కదా అని యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్న సందర్భం. అంటే ఈ తల్లిదండ్రులను సన్మానింపవలెను అన్న ఈ ఆజ్ఞ మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే అది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మనకు కనబడుతుంది. అంటే మోషే ధర్మశాస్త్రములో ఏముంది, ఇక్కడ ఏముందని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే నైతిక చట్టము ఒకటి, మోషే ధర్మశాస్త్రం ఒకటి, 2 వేరువేరు ధర్మశాస్త్రాలు కాదు అని ఇక్కడే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో నీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అంటున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఇది మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. కానీ వీళ్ళ వాదన ప్రకారం ఇది ఎక్కడ ఉండాలి? దేవుని ధర్మశాస్త్రంలో ఉండాలి. కాబట్టి దీన్ని బట్టే మోషే ధర్మశాస్త్రం అన్నా దేవుని ధర్మశాస్త్రం అన్నా ఒకటే. ఈ దేవుడు ఇశ్రాయేలులకు ఒకటే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని ఇక్కడ మనము చాలా స్పష్టంగా గ్రహించాలి. ఇంకొక 10 ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞ కూడా అది ఎక్కడుందో అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా, అయినను మీలో ఎవడును ఈ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. వీళ్ళు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారంటే నరహత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాడు. అంటే నరహత్య చేయకూడదనే ఆజ్ఞ ఎక్కడ మనకు కనబడుతుంది? అది కూడా 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. అంటే మోషే నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ మీకు ఇచ్చాడు అని చెబుతున్నాడు. అంటే ఇది ఎందులో ఉంది అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారంటే మోషే ధర్మశాస్త్రములో ఉంది. నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలో ఉందని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో నరహత్య చేయకూడదు అన్న ఆజ్ఞ మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ నైతిక చట్టములో ఉన్న ఆ 10 ఆజ్ఞలలో ఉన్న ఒక ఆజ్ఞ మనకి ఎక్కడ కనబడుతుంది? మోషే ధర్మశాస్త్రములోనే కనబడుతుంది. కాబట్టి మోషే ధర్మశాస్త్రమే నైతిక చట్టము, మోషే ధర్మశాస్త్రమే దేవుని ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రమే ప్రభువు ధర్మశాస్త్రము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే మోషే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని అంటే దేవుని ధర్మశాస్త్రం కూడా కొట్టివేయబడింది, ప్రభువు ధర్మశాస్త్రం కూడా కొట్టివేయబడింది. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఒకే ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు అన్న విషయాన్ని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇంకొక 10 ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞ కూడా మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది అని వ్రాయబడిన ఆలేఖనాన్ని కూడా మనం పరిశీలిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 4-5 వచనాల్లో బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగింది. అంటే వ్యభిచారము చేయువాని రాళ్లతో రువ్వి చంపమని ఏ ధర్మశాస్త్రంలో ఉందని యేసుక్రీస్తు చెబుతున్నారు. అక్కడ వాళ్ళు ఆ పరిసయ్యులు శాస్త్రులు చెబుతున్నారంటే మోషే ధర్మశాస్త్రములో వ్యభిచారము చేయువాన్ని రాళ్లతో కొట్టమని ఉంది కదా అని యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అంటే ఎక్కడుందని చెప్తున్నారు వాళ్ళు? మోషే ధర్మశాస్త్రంలో ఉందని చెప్తున్నారు. కానీ ఈ ఇశ్రాయేలీలకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు అనే వారు నైతిక చట్టం ఎక్కడుందని చెబుతున్నారు? దేవుని ధర్మశాస్త్రంలో ఉందని చెప్తున్నారు. అంటే దేవుని ధర్మశాస్త్రమే మోషే ధర్మశాస్త్రము అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో వ్యభిచరింపకూడదు అన్న ఆజ్ఞ మనకు కనబడుతుంది. కాబట్టి మోషే ధర్మశాస్త్రాన్నే కొట్టివేశాడు అని
వీళ్ళు అంటున్నారు కాబట్టి 10 ఆజ్ఞలలో ఉన్న వ్యభిచరింపవద్దు అన్న ఆజ్ఞ, నరహత్య చేయకూడదు అన్న ఆజ్ఞ, అదే విధంగా నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్న ఈ ఆజ్ఞలు కూడా కొట్టివేయబడ్డాయి అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఒకే ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడని, ఆ ఇచ్చిన ధర్మశాస్త్రమే మోషే ధర్మశాస్త్రం అని, అదే దేవుని ధర్మశాస్త్రం అని, అదే ప్రభువు ధర్మశాస్త్రం అని, అదే యెహోవా ధర్మశాస్త్రం అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక 2 ధర్మశాస్త్రాలు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. అది కేవలము అలా బోధించేవారు భ్రమపడుతూ ఉన్నారు, అది వాళ్ళ యొక్క అపోహ అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి నేటి కాలములో మనం అనుసరించవలసిన చట్టం ఏది అనంటే అది క్రొత్త నిబంధన, నూతన నిబంధన అనే చట్టము. ధర్మశాస్త్రము నేటి కాలంలో అమల్లో లేదు. కనుకనే మనం దేవుని యొద్దకు చేరగలుగుతున్నాము, దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాము. ఒకవేళ నేటి కాలంలో కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అనంటే అప్పుడు మనందరం మరలా ఏమైపోతాము, అన్యజనులుగా మారిపోయే పరిస్థితి ఉంది. అన్యజనులకు ఇశ్రాయేలీలకు మధ్య అడ్డుగోడగా ఏముంది, ధర్మశాస్త్రం అనేది ఉంది. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. కనుకనే మనం దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉన్నాము, ఇశ్రాయేలీయులతో సహపౌరులముగా ఈరోజు మనం ఎంచబడుతున్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన చట్టము, ఆ చట్టమే మోషే ధర్మశాస్త్రము, అదే దేవుని ధర్మశాస్త్రము, అదే యెహోవా ధర్మశాస్త్రము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరు కూడా గమనించి గ్రహించి ఈ దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని వేడుకొనొచ్చు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మన వెరికి తండ్రి దేవునికి స్తుతులు స్తోత్రములు.